హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే మనం డిస్కషన్ చేసేటువంటి టాపిక్ ఏంటంటే కోవిడ్-19 పై మనకి కరెంట్ అఫైర్స్లో కానీ స్టాక్ జీకేలో కానీ అంటే ఎగ్జామ్లో కోవిడ్-19 పై క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అనేదాన్ని ఇప్పుడు బేస్ చేసుకొని మనం దీని గురించి టోటల్గా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది అనమాట. దీనిలో కంపల్సరీ మనకి 1 మార్క్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా 2020 జనవరి నుంచి డిసెంబర్ ఆర్ జనవరి నుంచి మనకి కోవిడ్-19 పై బిట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దీని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ విషయానికి వస్తే కోవిడ్-19 అనేది WHO కరోనా వైరస్ని కోవిడ్-19గా ఎప్పుడు గుర్తించింది, ఎప్పుడు నామకరణం చేసింది అంటే ఇక్కడ మనకి విషయానికి వస్తే WHO అనేది కరోనా వైరస్ని కోవిడ్-19గా ఎప్పుడు నామకరణం చేసింది, ఎప్పుడు నామకరణం చేసింది. ఈ విషయానికి వస్తే WHO కరోనా వైరస్ని కోవిడ్-19గా ఎప్పుడు నామకరణం చేసింది అని అడుగుతాడు బిట్టు. దీని విషయానికి వస్తే 11th ఫిబ్రవరి 2020 2020న మనకి WHO అనేది కరోనా వైరస్ని కోవిడ్-19గా నామకరణం చేసిందనమాట. అదేవిధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే WHO అనగానే WHO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ప్రధాన కార్యాలయం విషయానికి వస్తే జెనీవా, ఇది జెనీవా అనమాట. నెక్స్ట్ కోవిడ్ గురించి మనం కొంచెం బేసిక్గా తెలుసుకున్నట్టయితే కోవిడ్-19కి మీనింగ్ ఏంటి, కోవిడ్-19కి ఫుల్ ఫామ్ ఆర్ మీనింగ్. దీని విషయానికి వస్తే హియర్ సి మీన్స్ కరోనా, వి మీన్స్ వైరస్ అనమాట, డి మీన్స్ డిసీజ్ అనమాట. డి మీన్స్ మనకి డిసీజ్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే డి మీన్స్ డిసీజ్. నెక్స్ట్ 19 మీన్స్ 2019 అంటే ఇది ఇయర్ అనమాట. ఇది ఇయర్ 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ 19 అనే దాన్ని యూజ్ చేశారు. కాబట్టి ఇది మనకి కోవిడ్-19 యొక్క ఫుల్ ఫామ్ విషయానికి వస్తే ఇది సి మీన్స్ కరోనా, వి మీన్స్ వైరస్, డి మీన్స్ డిసీజ్ అండ్ 19 మీన్స్ 2019 ఇయర్గా తీసుకున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ కోవిడ్-19 అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వుహాన్ నగరం, వుహాన్ వైరాలజీ ల్యాబ్లో స్టార్ట్ అయింది. వైరాలజీ ల్యాబ్ వుహాన్ వైరాలజీ ల్యాబ్ ఇది ఎక్కడుందంటే చైనాలో ఉంది. చైనాలో ఫస్ట్ వైరస్ విషయానికి వస్తే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో స్టార్ట్ అయిందనమాట. ఇది చైనాలో ఉంది. నెక్స్ట్ కోవిడ్-19 యొక్క ఆకారం ఏమిటి, కోవిడ్-19 యొక్క ఆకారం, దీని యొక్క ఆకారం విషయానికి వస్తే కిరీటం, ఆకారంలో ఉంటుందన్నమాట. దీని యొక్క ఆకారం కోవిడ్-19 యొక్క ఆకారం విషయానికి వస్తే కిరీటం అనమాట. నెక్స్ట్ కరోనా వైరస్ అనేది ఏ భాషా పదం విషయానికి వస్తే లాటిన్ భాషా పదం. ఇక్కడ విషయానికి వస్తే కోవిడ్ అంటే కరోనా వైరస్ ఏ భాషా పదం అంటే మనకి లాటిన్ భాషా పదం. మనకి కరోనా వైరస్ ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం అనమాట. కోవిడ్-19 యొక్క ఆకారం విషయానికి వస్తే కిరీటం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో మనకి స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రజెంట్గా మనం యూజ్ చేసేటువంటి పదాల్లో మేజర్గా ఏది యూజ్ చేస్తున్నామంటే క్వారంటైన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ క్వారంటైన్ అనేది ఏ భాషా పదం, క్వారంటైన్ అనేది ఏ భాషా పదం అంటే ఇటాలియన్ పదం అనమాట. ఇటాలియన్ వర్డ్, ఇటాలియన్
పదం. ఈ క్వారంటైన్ అనేది ఏ భాషా పదం అంటే ఇటాలియన్ వర్డ్ అనమాట. క్వారంటైన్ మీన్స్ ఇటాలియన్ భాషలో ఏంటంటే 40 days అని అర్థం. 40 days. దీని యొక్క మీనింగ్ విషయానికి వస్తే 40 days అనమాట. ఇలా మనకి ఫస్ట్ తీసుకున్నట్లయితే WHO కరోనా వైరస్ని కోవిడ్-19గా ఎప్పుడు నామకరణం చేసింది లేదా ఎప్పుడు గుర్తించింది అంటే 11th February 2020. అండ్ కోవిడ్ యొక్క ఫుల్ ఫామ్ విషయానికి వస్తే కరోనా వైరస్ డిసీజ్ ఇయర్ అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వుహాన్ వైరాలజీ ల్యాబ్లో స్టార్ట్ అయింది. అండ్ కోవిడ్-19 యొక్క ఆకారం కిరీటం అనమాట. అండ్ కరోనా వైరస్ అనేది ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. క్వారంటైన్ అనేది ఏ భాషా పదం అంటే ఇటాలియన్ పదం, ఇటాలియన్ వర్డ్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే 40 days అని మీనింగ్, 40 days అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ కోవిడ్-19 వైరస్కి కారణమైనటువంటి వైరస్లు కోవిడ్-19కు అవసరమైన కారణమైన వైరస్లు ఎన్ని రకాలు? 7 types అనమాట. కోవిడ్-19కు కారణమైనటువంటి వైరస్లు ఎన్ని రకాలు అని అడుగుతాడు. అది విషయానికి వస్తే 7 types అనమాట. 7 types. నెక్స్ట్ విషయానికి వస్తే చైనాలో ఫస్ట్ డెత్ అంటే ఈ కరోనా వల్ల ఫస్ట్ చనిపోయినటువంటి వ్యక్తి ఎప్పుడు చనిపోయాడు అడుగుతాడు. అంటే ఫస్ట్ డెత్ అనమాట. ఫస్ట్ డెత్ విషయానికి వస్తే మనకి వచ్చేసేసి January 9th 2020 ఇది ఫస్ట్ డెత్ అనమాట. ఫస్ట్ డెత్ విషయానికి వస్తే January 9th 2020 ఫస్ట్ డెత్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఈ కరోనా వైరస్ కోవిడ్-19 అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది? కోవిడ్-19 ఏ వైరస్ వల్ల వస్తుంది? ఏ వైరస్ వల్ల వస్తుంది? కోవిడ్-19 అనేది ఏ వైరస్ వల్ల వస్తుంది అంటే మనకి వచ్చేసేసి SARS-CoV-2 అనమాట. SARS-CoV-2 ఈ SARS-CoV-2 అనేటువంటి వైరస్ వల్ల మనకి ఈ కోవిడ్-19 అనేది ఏ వైరస్ వల్ల వస్తుందంటే SARS-CoV-2 వైరస్ వల్ల వస్తుందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే విషయానికి వస్తే మనకి ఈ ఫీఫా దీని యొక్క ప్రచారకర్తలు ఎవరు అంటే WHO నియమించిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కోవిడ్-19కి ఉన్నటువంటి ప్రచారకర్తలు తీసుకున్నట్లయితే మనకి ఫీఫా అండ్ WHO ఈ రెండు సమ్మిళితంగా నియమించినటువంటి ఒక ప్రచారకర్త తీసుకున్నట్లయితే ఆ ప్రచారకర్త పేరు ఏంటంటే కోవిడ్-19కి సంబంధించి సునీల్ చైత్రి. ఈ సునీల్ చైత్రి అనేటువంటి వ్యక్తి మనకి ఈ కోవిడ్-19 యొక్క ప్రచారకర్త అనమాట. WHO అండ్ ఫీఫా రెండు కలిపి మిళితంగా ఏర్పాటు చేసినటువంటి ప్రచారకర్త విషయానికి వస్తే సునీల్ చైత్రి అనమాట. అదే ఓన్లీ WHO నియమించినటువంటి ప్రచారకర్త విషయానికి వస్తే ఓన్లీ WHO ప్రకారం అయితే మనకి ప్రియాంకా చోప్రా. ఈ ప్రియాంకా చోప్రా అనేటువంటి వ్యక్తి మనకి కోవిడ్-19 యొక్క WHO నియమించినటువంటి ప్రచారకర్త ఎవరంటే ప్రియాంకా చోప్రా అనమాట. ఈ ప్రియాంకా చోప్రా అండ్ సునీల్ చైత్రి ఇవి రెండు మనకి ప్రచారకర్తలు. WHO
ఈ కోవిడ్-19 యొక్క ప్రచారకర్తల విషయానికి వస్తే ఈ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే నెక్స్ట్ విషయానికి వస్తే మనకి రమేష్ పోఖ్రియల్ అనేవాడు RT-PCR ఆధారిత కోవిడ్-19 RT-PCR ఆధారిత కోవిడ్-19 టెస్టింగ్ కిట్ RT-PCR ఆధారిత కోవిడ్-19 టెస్టింగ్ కిట్ కరోషూర్ను ఎవరు స్టార్ట్ చేశారు అని అడుగుతారు, ఎవరు ప్రారంభించాడు అని అడుగుతారు. ఇక్కడ RT-PCR ఆధారిత కోవిడ్-19 టెస్టింగ్ కిట్ను కరోషూర్ అనే దాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి రమేష్ పోఖ్రియల్ మనకి ఈ RT-PCR ఆధారిత కోవిడ్-19 టెస్టింగ్ కిట్ కరోషూర్ను ప్రారంభించారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ PPE కిట్ని ఎవరు రెడీ చేస్తున్నారు ఇండియాలో? PPE కిట్ విషయానికి వస్తే PPE కిట్ని ఎవరు తయారు చేస్తున్నారంటే లోయల్ టెక్స్టైల్ మిల్స్ లోయల్ టెక్స్టైల్స్ మిల్ వాళ్ళు మనకి ఈ కరోనా కిట్లు అనేటివి PPE కిట్స్ అనేటివి రెడీ చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ప్రారంభించారు స్టార్టింగ్లో. నెక్స్ట్ విషయానికి వస్తే PPE ఫుల్ ఫామ్ ఏంది? మనం PPE కిట్స్ అంటాంగా, ఆ PPE కిట్స్ యొక్క PPE అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే మనకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఇది మనకి PPE కిట్ యొక్క ఫుల్ ఫామ్ విషయానికి వస్తే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనమాట. ప్రతిదీ ఎవ్రీవన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్ అనమాట. బాగా కాన్సన్ట్రేషన్ చేసి వినాలి క్లాస్ని. ఈ విషయానికి వస్తే PPE కిట్ని ఎవరు తయారు చేశారంటే లోయల్ టెక్స్టైల్స్ మిల్స్ అనమాట. అండ్ అగైన్ హియర్ PPE కిట్ ఫుల్ ఫామ్ విషయానికి వస్తే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ వన్ విషయానికి వస్తే WHO కోవిడ్-19ను ఎప్పుడు ప్రపంచ సంక్షోభంగా గుర్తించింది? WHO అనేది కోవిడ్-19ను ఎప్పుడు ప్రపంచ సంక్షోభంగా గుర్తించింది అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. WHO కోవిడ్-19ను ఎప్పుడు ప్రపంచ సంక్షోభంగా గుర్తించింది అంటే ఎగ్జాక్ట్గా మనకి ఏంటంటే మార్చ్ 11th 2020 మార్చ్ 11th 2020న మనకి ఈ కోవిడ్-19ను ప్రపంచ సంక్షోభంగా గుర్తించడం జరిగిందనమాట. ఇది మార్చ్ 11th and 2020. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇప్పుడు వరకు మనం బేసిక్గా మనం కరోనా అసలు ఎలా వచ్చింది, ఏంది, ఎక్కడ స్టార్ట్ అయింది, దాని ఆకారం, దాని వైరస్ అండ్ చైనాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ డెత్ ఏంది, దీనికి యూజ్ చేసేటువంటి కిట్ ఏంది, ఆ కిట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంది, వీటి గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇండియాలో దీని యొక్క పరిణామాలు తెలుసుకుందాం.
నెక్స్ట్ విషయానికి వస్తే ఇండియాలో ఈ కోవిడ్-19 ప్రభావం ఇండియాలో ఏ విధంగా ఉంది, వీటి కోసం ఏమేమి స్టార్ట్ చేశారు, దాన్ని బేస్ చేసుకొని చెప్పినట్లయితే ఇండియాలో ఫస్ట్ కేసు ఎక్కడ గుర్తించారు అంటే ఫస్ట్ కేస్ కోవిడ్-19 ఫస్ట్ కేస్ కేరళలో గుర్తించడం జరిగింది. ఇది మనకి ఫస్ట్ కేస్. కేరళలో విషయానికి వస్తే ఫస్ట్ కేస్ అనమాట. కోవిడ్-19 రాష్ట్ర విపత్తుగా గుర్తించినటువంటి మొదటి రాష్ట్రం ఏమిటి? కోవిడ్-19 రాష్ట్ర విపత్తుగా గుర్తించిన ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే కేరళ. ఇక్కడ రాష్ట్ర విపత్తుగా గుర్తించింది కోవిడ్-19. ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఏంటంటే కేరళ అనమాట. కేరళ. నెక్స్ట్ విషయానికి వస్తే జనతా కర్ఫ్యూ ఎప్పుడు నిర్వహించారు? అనే విషయానికి వస్తే జనతా కర్ఫ్యూ ఈ జనతా కర్ఫ్యూ ఎప్పుడు నిర్వహించారంటే మనకి వచ్చేసేసి మార్చ్ 22 మార్చి 22న జనతా కర్ఫ్యూ అనేది ఇండియాలో నిర్వహించడం జరిగింది. అయితే ఫస్ట్ లాక్డౌన్ ఎప్పుడు? ఫస్ట్ లాక్డౌన్ విషయానికి వస్తే మార్చ్ 22 తర్వాత 3 days గ్యాప్ ఇచ్చి మార్చ్ 25 టు ఏప్రిల్ 14 వరకు మనకి ఫస్ట్ లాక్డౌన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్చ్ 25 టు అండ్ ఏప్రిల్ 14 అనమాట. మనకి ఇక్కడ 21 days అనమాట. ఫస్ట్ లాక్డౌన్ ఎన్ని రోజులంటే 21 days. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి అత్యవసర నిధిగా ప్రభుత్వం ఎంత అమౌంట్ను ప్రకటించింది? 17,000 crores. 17,000 crores-ని మనకి అత్యవసర నిధిగా భారత ప్రభుత్వం అనేది ఈ కోవిడ్-19కి ప్రకటించడం జరిగింది అనమాట. కోవిడ్-19కి ఎంత అమౌంట్ అంటే 17,000 crores అనమాట. నెక్స్ట్ కరోనా వైరస్ కారణంగా 144 సెక్షన్ విధించినటువంటి మొదటి రాష్ట్రం ఏమిది? 144 సెక్షన్ విధించిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే మనకి పంజాబ్ రాష్ట్రం అనమాట. పంజాబ్ స్టేట్ 144 సెక్షన్ విధించినటువంటి ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే మనకి పంజాబ్ స్టేట్ అనమాట. పంజాబ్. నెక్స్ట్ ర్యాపిడ్ కిట్ని యూజ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ర్యాపిడ్ కిట్ విధించిన అంటే యూజ్ చేసిన ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే మనకి రాజస్థాన్. స్టేట్ ఫస్ట్ మనకి ర్యాపిడ్ కిట్ని యూజ్ చేసిందనమాట. మళ్ళీ ఒకసారి చూసినట్లయితే కోవిడ్-19 ఫస్ట్ కేసు విషయానికి వస్తే ఇండియాలో కేరళలో వచ్చింది అండ్ రాష్ట్ర విపత్తుగా గుర్తించింది ఏంటంటే కేరళలో అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే జనతా కర్ఫ్యూ మార్చ్ 22 అండ్ ఫస్ట్ లాక్డౌన్ విషయానికి వస్తే మార్చ్ 25 టు అండ్ ఏప్రిల్ 14 21 days అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దాని యొక్క అమౌంట్ ఎంత కేటాయించిందంటే భారత ప్రభుత్వం 17,000 crores అండ్ 144 సెక్షన్ విధించినటువంటి ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే పంజాబ్ అండ్ ర్యాపిడ్ కిట్ని యూజ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం విషయానికి వస్తే మనకి రాజస్థాన్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే
ఈ కోవిడ్-19 వల్ల ఫస్ట్ మరణం జరిగినటువంటి స్టేట్ ఏది? కోవిడ్-19 వల్ల ఫస్ట్ డెత్ ఏ స్టేట్లో జరిగింది? ఏ స్టేట్లో అంటే కర్ణాటక. ఫస్ట్ డెత్ విషయానికి వస్తే మనకి కర్ణాటక అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే ఫస్ట్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ కంపానింగ్. ఫస్ట్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ companion. ఇక్కడ ఫస్ట్ యాక్టివ్ కేస్ ఫైండింగ్ క్యాంపెయిన్ నిర్వహించినటువంటి మొదటి రాష్ట్రం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ క్యాంపెయిన్ నిర్వహించినటువంటి స్టేట్ విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే మొబైల్ హ్యాండ్ వాష్ని ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం మొబైల్ హ్యాండ్ వాష్ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఫస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అనమాట. మొబైల్ హ్యాండ్ వాష్ను మొదటిసారిగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పూల్ టెస్టింగ్ ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏమిటి? పూల్ టెస్టింగ్ స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం పూల్ టెస్టింగ్ స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే మనకి యూపీ అనమాట. ఈ విషయానికి వస్తే మొబైల్ హ్యాండ్ వాష్ విషయానికి వస్తే ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనమాట. పూల్ టెస్టింగ్ స్టార్ట్ చేసినటువంటి మొదటి రాష్ట్రం విషయానికి వస్తే మనకి యూపీ అనమాట. నెక్స్ట్ అత్యవసర పరిస్థితుల్లో అందిస్తున్నటువంటి చికిత్స పేరు ఏమిటంటే అత్యవసర పరిస్థితుల్లో అందిస్తున్నటువంటి చికిత్స పేరు ప్లాస్మా థెరపీ విధానాన్ని యూజ్ చేసి ఈ ప్లాస్మా థెరపీ విధానాన్ని యూజ్ చేసి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఇస్తున్నటువంటి చికిత్స విషయానికి వస్తే ప్లాస్మా థెరపీ విధానం. మరి ఫస్ట్ ప్లాస్మా థెరపీ బ్యాంక్ ఇండియాలో ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్లాస్మా థెరపీ లేదా ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ అనమాట. ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ. ఇండియాలో ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉందన్నమాట. అండ్ అత్యవసర పరిస్థితుల్లో అందిస్తున్నటువంటి చికిత్స పేరు ఏంటంటే ప్లాస్మా థెరపీ. కోవిడ్-19 కోసం మొబైల్ అప్లికేషన్ ఏమిటి? ఇండియా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొబైల్ అప్లికేషన్ కోవిడ్-19 కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి
మొబైల్ అప్లికేషన్ ఏమిటి? మొబైల్ అప్లికేషన్ విషయానికి వస్తే ఆరోగ్య సేతు. ఆరోగ్య సేతు కోవిడ్-19 కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొబైల్ అప్లికేషన్ విషయానికి వస్తే ఆరోగ్య సేతు అంట ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఒక యాప్ అనేది యూజ్ చేస్తున్నటువంటి దాన్ని బట్టి ఎక్కువగా జనం యూజ్ చేస్తున్నటువంటి యాప్ విషయానికి వస్తే అతి తక్కువ కాలంలో ఏదంటే ఆరోగ్య సేతు యాప్ అనమాట. అది భారత ప్రభుత్వం ఖచ్చితత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇది మొబైల్ అప్లికేషన్ కోవిడ్-19 కోసం. నెక్స్ట్ విషయానికి వస్తే కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్. కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్ కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్ మెడికాబ్. దీని విషయానికి వస్తే మెడికాబ్ అనమాట. అదేంటంటే మెడికాబ్ పోర్టబుల్ హాస్పిటల్ మెడికాబ్ అనేది ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇది కనుక ఎక్కడ విషయానికి వస్తే వయనాడ్ ఫ్రమ్ ఎక్కడంటే కేరళ. స్టేట్ వైజ్గా అయితే కేరళ, ఏరియా కావాలంటేనేమో వయనాడ్ అనమాట. వయనాడ్ కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్ మెడికోప్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారంటే మనకి వయనాడ్ అనమాట. వయనాడ్ ఎక్కడుందంటే మనకి కేరళలో ఉంది, కేరళ. నెక్స్ట్ విషయానికి వస్తే 1000 పడక గదులు కోవిడ్ హాస్పిటల్ ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? 1000 పడకల కోవిడ్-19 హాస్పిటల్. 1000 పడక గదుల 1000 పడకల కోవిడ్-19 హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడంటే ఫస్ట్ విషయానికి వస్తే ఒడిస్సా. ఫస్ట్ స్టేట్ విషయానికి వస్తే ఒడిస్సా అనమాట. ఒడిస్సా 1000 పడక గదుల కోవిడ్ హాస్పిటల్ ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకి ఒడిస్సాలో ఏర్పాటు చేశారన్నమాట. ఇది ఒడిస్సా. కరోనా ప్రచారం చేసినటువంటి రాష్ట్రం ఏది? కరోనా ప్రచారం చేసిన రాష్ట్రం ఏది? ఈ విషయానికి వస్తే కరోనా అంట. కరోనా ప్రచారం చేసినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే మధ్యప్రదేశ్. కరోనా ప్రచారం చేసినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే మనకి మధ్యప్రదేశ్ అనమాట. నెక్స్ట్ సిటీ శుభ్రం చేయడం కోసం డ్రోన్స్ను యూజ్ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది? సిటీని శుభ్రం చేయడం కోసం అంట. నెక్స్ట్ సిటీను శుభ్రం చేయుటకు డ్రోన్స్ను యూజ్ చేసినటువంటి రాష్ట్రం ఏది? డ్రోన్స్ ద్వారా సిటీని శుభ్రం చేసినటువంటి రాష్ట్రం విషయానికి వస్తే ఆ రాష్ట్రం అంటేనేమో మధ్యప్రదేశ్, సిటీ అంటేనేమో ఇండోర్ అనమాట. ఇక్కడ విషయానికి వస్తే మనకి రాష్ట్రం ఏమో మధ్యప్రదేశ్ తీసుకోవాలి, సిటీ విషయానికి వస్తే ఇండోర్.
ఇండోర్లో డ్రోన్స్ని యూజ్ చేసి ఆ సిటీ మొత్తాన్ని శుభ్రం చేయడం జరిగిందనమాట. స్టేట్ వైడ్ అయితేనేమో అది మధ్యప్రదేశ్ అని తీసుకోవాలి, రాష్ట్రం అయితేనేమో ఇండోర్ అని తీసుకోవాలి, ఇండోర్. నెక్స్ట్, కరోనా వైరస్పై భారత సైన్యం ఏర్పాటు చేసినటువంటి మిషన్ ఆపరేషన్ ఏమిటి? కోవిడ్-19 పై భారత సైన్యం ఏర్పాటు చేసిన ఆపరేషన్ పేరు? లేదా ఆపరేషన్ ఏమిటి? ఆపరేషన్ విషయానికి వస్తే కోవిడ్-19 పై భారత ప్రభుత్వం అంటే భారత సైన్యం అన్నమాట, అది ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ పేరు విషయానికి వస్తే ఆపరేషన్ నమస్తే. ఇది విషయానికి వస్తే ఆపరేషన్ నమస్తే అనమాట, ఆపరేషన్ నమస్తే. అదేవిధంగా మనకి విదేశాల్లో చిక్కుకున్నటువంటి భారతీయులను తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి మిషన్ ఏమిటి? విదేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను తీసుకొని రావడానికి ఏర్పాటు చేసిన మిషన్ విషయానికి వస్తే ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ ఆర్ మిషన్ విషయానికి వస్తే మనకి ఆపరేషన్ వందే భారత్ మిషన్, వందే భారత్ మిషన్. ఆ మిషన్ పేరు విషయానికి వస్తే వందే భారత్ మిషన్ అన్నమాట. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులను తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి మిషన్ పేరు ఏంటంటే వందే భారత్ మిషన్ అనమాట, వందే భారత్ మిషన్. అదేవిధంగా ఒకవేళ వాయు సైన్యం అనేటిది మనకి ఏర్పాటు చేసినటువంటి మిషన్ పేరు అడుగుతాడు, సముద్ర సేతు. అదేవిధంగా వాయు సైన్యం ఏ మిషన్ ఏర్పాటు చేసిందంటే దీని పర్పస్నే వాయు సైన్యం అనేటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేసింది. అది విషయానికి వస్తే సముద్ర సేతు, సముద్ర సేతు. అది విషయానికి వస్తే మనకి సముద్ర సేతు అనమాట. వాయు సైన్యం అయితేనేమో మనకి సముద్ర సేతు, అదే భారత సైన్యం ఆర్మీ అయితేనేమో వందే భారత్ మిషన్ అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే కోవిడ్-19 పై భారత సైన్యం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్ పేరంటే ఆపరేషన్ నమస్తే. ఇది ఆపరేషన్ నమస్తే, ఇది వందే భారత్ మిషన్. ఇండియాలో ఉన్నటువంటి అంటే ఇండియా ప్రజల్ని వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అనమాట. నెక్స్ట్ వాయు సైన్యం విషయానికి వస్తే ఏర్పాటు చేసింది సముద్ర సేతు అనమాట. ఇవి మనకి ఆపరేషన్స్ అనమాట, కోవిడ్-19 పై జరిగినటువంటి ఆపరేషన్స్. నెక్స్ట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే నెక్స్ట్ వన్ తీసుకున్నట్టయితే ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ ఎక్కడ ఉంది? ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్-19 కేర్ సెంటర్. ప్రపంచంలో అతిపెద్ద కోవిడ్-19 కేర్ సెంటర్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కేర్ సెంటర్ విషయానికి వస్తే మనకి ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో ఉంది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే మనకి అనిల్ బైజాల్ ప్రారంభించాడు. దీన్ని అనిల్ బైజాల్ ప్రారంభించడం జరిగింది. దాని పేరు విషయానికి వస్తే దాని నేమ్ ఏంటంటే ఆ కోవిడ్ సెంటర్ పేరు
సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్. సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్. సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ఫర్ హాస్పిటల్. హాస్పిటల్. సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ఫర్ హాస్పిటల్ అనేది మనకి ఢిల్లీలో ఉన్నటువంటి అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ అన్నమాట. అది ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్. దాన్ని ప్రారంభించింది ఎవరు అంటే అనిల్ బైజాల్ దాన్ని ప్రారంభించారు. ద కరోనా ఫైటర్స్ అనేటువంటి ఒక గేమ్ని ఎవరు ప్రారంభించారు? ద కరోనా ఫైటర్స్. ఇది ఒక గేమ్ అన్నమాట. కరోనా ఫైటర్స్, ద కరోనా ఫైటర్స్ అనేది ఇండియాలో ఏర్పాటు చేసినటువంటి ఒక గేము. ఈ గేమ్ని ఎవరు ప్రారంభించారు అంటే కోవిడ్-19 పై వచ్చినటువంటి గేమ్ అనమాట ఇది, ద కరోనా ఫైటర్స్. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే హర్షవర్ధన్, మంత్రి హర్షవర్ధన్ అటువంటి వ్యక్తి మనకి ఈ ద కరోనా ఫైటర్స్ అనేటువంటి ఒక గేమ్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది గేమ్. నెక్స్ట్, ప్లాస్మా దానం చేసినందుకు 5,000 రూపీస్, ప్లాస్మా దానం చేసినందుకు 5,000 రూపీస్ ప్రోత్సాహంగా ఇచ్చినటువంటి రాష్ట్రం ఏమిటి? ప్లాస్మా దానం 5,000 ప్రోత్సాహంగా ఇచ్చినటువంటి రాష్ట్రం. ప్లాస్మా దానం చేసినటువంటి వాళ్ళకి 5,000 రూపీస్ని ప్రోత్సాహంగా ఇచ్చినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి ఈ రాష్ట్రం తీసుకున్నట్లయితే కర్ణాటక. కర్ణాటక స్టేటు మనకి వచ్చేసి కర్ణాటక స్టేట్ విషయానికి వస్తే 5,000 రూపీస్ని మనకి ప్లాస్మా దానం చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ విషయానికి వస్తే విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక సైట్ ఏమిటి? ప్రాజెక్ట్ ఐసాక్. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి సైట్ విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్ ఐసాక్. ప్రాజెక్ట్ ఐసాక్ అనేది విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి సైట్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ ఐసాక్ అనమాట. ప్రాజెక్ట్ ఐసాక్. కోవిడ్-19 కోసం భారత ప్రభుత్వం అనేది ఒక రైల్వే వ్యవస్థలో పర్టికులర్గా కొన్ని ట్రైన్స్ని కోవిడ్ని టెస్ట్ చేయడం కోసం యూజ్ చేశారనమాట. ఆ ట్రైన్స్ కోచ్ ఎక్కడ ప్రారంభించారు? ట్రైన్ కోచ్ని. అది ఏ ట్రైన్ కోచ్ అనమాట? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ విషయానికి వస్తే మనకి కోవిడ్-19 కోసం ప్రభుత్వ రైల్వే భారత రైల్వే వ్యవస్థ కోవిడ్-19 కోసం అనేది పర్టికులర్గా కొన్ని కోచ్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వాటిలో విషయానికి వస్తే తొలి రైల్వే కోచ్ ఏంటి అంటే
తొలి రైల్వే కోచ్ విషయానికి వస్తే పోస్ట్ కోవిడ్ కోచ్ అనమాట. పోస్ట్ కోవిడ్ కోచ్. ఆ తొలి రైల్వే కోచ్ పేరు ఏంటంటే పోస్ట్ కోవిడ్ కోచ్ అనమాట. అది ఎక్కడుందంటే కపుర్తలా, అది కపుర్తలాలో రెడీ చేయబడింది. అది ఎక్కడంటే కపుర్తలా అనమాట. పోస్ట్ కోవిడ్ కోచ్ కపుర్తలా. కోవిడ్-19 కోసం భారత రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి తొలి రైల్వే కోచ్ విషయానికి వస్తే మనకి పోస్ట్ కోవిడ్ కోచ్ ఫ్రమ్ కపుర్తలా అనమాట, కపుర్తలా. నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ కీ పాయింట్స్ ఏమున్నాయంటే దీంట్లో భారత వైద్యుల దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవం, జాతీయ వైద్యుల దినోత్సవం. థీమ్ విషయానికి వస్తే థీమ్, జాతీయ వైద్యుల దినోత్సవం థీమ్ విషయానికి వస్తే మనకి కోవిడ్-19 మరణాలు తగ్గించండి, కోవిడ్-19 మరణాలు ఇది ఇంపార్టెంట్. జాతీయ వైద్యుల దినోత్సవం థీమ్ విషయానికి వస్తే కోవిడ్-19 మరణాలు తగ్గించండి, కోవిడ్-19 యొక్క మరణాలు తగ్గించండి అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ MSME దినోత్సవం విషయానికి వస్తే అంతర్జాతీయ MSME దినోత్సవం థీమ్, దీని యొక్క థీమ్ విషయానికి వస్తే మనకి అంతర్జాతీయ MSME దినోత్సవం యొక్క థీమ్ విషయానికి వస్తే గ్రేట్ లాక్డౌన్, చిన్న వ్యాపారాలపై దాని ప్రభావం, గ్రేట్ లాక్డౌన్, గ్రేట్ లాక్డౌన్, చిన్న వ్యాపారులపై దాని ప్రభావం. గ్రేట్ లాక్డౌన్ అండ్ చిన్న వ్యాపారులపై దాని ప్రభావం. చిన్న వ్యాపారులపై దాని ప్రభావం అన్నమాట. ఇది విషయానికి వస్తే మనకి ఈ అంతర్జాతీయ MSME దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి థీమ్ విషయానికి వస్తే గ్రేట్ లాక్డౌన్ అండ్ చిన్న వ్యాపారులపై దాని యొక్క ప్రభావం అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ వ్యాక్సిన్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫస్ట్ వ్యాక్సిన్ రిలీజ్ చేసినటువంటి దేశం ఏది? ఫస్ట్ వ్యాక్సిన్, ఫస్ట్ వ్యాక్సిన్ రిలీజ్ చేసినటువంటి కంట్రీ విషయానికి వస్తే రష్యా, రష్యా అనమాట. ఫస్ట్ వ్యాక్సిన్ విషయానికి వస్తే రష్యా నుంచి విడుదలైందనమాట. నెక్స్ట్ ఆల్ కంట్రీస్లో ఇంకా విడుదల కాలేదు అదే రష్యా వ్యాక్సిన్. ఓన్లీ ఇన్ కంట్రీ అంటే ఓన్లీ వాళ్ళ కంట్రీ వరకు మాత్రమే రిలీజ్ చేసినటువంటి వ్యాక్సిన్ ఏ దేశానికంటే సంబంధించింది ఈ రష్యా కంట్రీకి సంబంధించింది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే దాని యొక్క నేమ్ విషయానికి వస్తే స్పుత్నిక్ V అనమాట. ఈ స్పుత్నిక్ V అనేది మనకి రష్యా నుంచి విడుదలైనటువంటి ప్రస్తుతం విడుదలైనటువంటి ఒక వ్యాక్సిన్ విషయానికి వస్తే మనకి స్పుత్నిక్ V అనమాట. దీంతో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మొత్తం విత్ స్టాక్ జీకేతో సహా ఈ కోవిడ్-19 పై కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇది కంపల్సరీ మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1 or 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇది మరీ భయంకరమైనటువంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి దీని మీద ఎగ్జామ్లో కరెక్ట్గా కంపల్సరీ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.